తిరుపతి జిల్లా వెంగడగిరి ఎంజేపీ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర సామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు యూనిఫామ్, ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూస్, స్కూల్ బ్యాగులు, పుస్తకాలతో పాటు విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతో విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాలలో వంటగది భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్, పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైస్ మనకు గవర్నమెంట్ వీళ్ళు ఆఫర్స్ మనకు 150 మన ఇస్తాం. మార్నింగ్ బాయిల్ ఎగ్ ఇస్తాం. చాలా బాగుంది. ఉన్నటువంటి సభాధ్యక్షులు ఎంఈఓ గారు, ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా అనిల్ గారు, చంద్రబాబు గారు, ఏఎంసీ గారు, కృష్ణారాయణ గారు, అవ్వా సత్యం గారు, నాగేశ్వర గారు, కమిషనర్ గారు, నాగేశ్వర గారు, ముని గారు, ఇక్కడ పత్రికా సోదరులు, అదేవిధంగా ఉపాధ్యాయులు, పత్రికా సోదరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రభుత్వం ఇంపార్టెంట్గా రెండే విద్య, ఆరోగ్యం రెండింటి మీద కసరత్తు చేసి ఆరోగ్య విషయంలో కూడా హాస్పిటల్స్లో కూడా ఈరోజు మనం అన్ని రకాలుగా బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్లోనే అన్నీ ఉండే విధంగా ఈరోజు ఏర్పాటు చేసి నేను కూడా పనితీరు చేయడం జరుగుతుంది. క్వాలిటీగా మంచి డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఆ టెస్ట్ పాస్ అయ్యి వచ్చిన టీచర్స్ కాబట్టి మీకు అన్ని రకాలు కూడా విద్య కూడా బాగుంటుంది. ప్రభుత్వ స్కూళ్ళని చిన్న చూపు చూడద్దు. ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్ కన్నా కూడా ధీట్ కావాలన్నదే మన మెయిన్. మన మంత్రులు నారా లోకేష్ బాబు గారు అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరికి ఆయన చూసి ఓకేనంత మాత్రమే చూసుకున్నారు. మీకు ఇచ్చిన బట్టలు కూడా ఆయన పర్యవేక్షించి చూసి క్వాలిటీగా ఉండాలి మనం ఇచ్చేది అనే కాన్సెప్ట్తో ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు తినే రైస్ అది ఎక్కడో నా దగ్గర నా గృహంలో ఉన్నాయి. ఎన్నో చూసారు మా ఇంట్లో కూడా పెట్టిన రైస్ చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. సన్న బియ్యం మసూరి కన్నా కూడా ఎక్కువ ఉన్నాయి. నేను నన్ను చూసి హాస్టల్స్కి వెళ్ళగలండి ఆ బియ్యం నేను చూసాను చాలా బాగున్నాయి. నా దగ్గర ఉంది స్టాక్ అంతా కూడా. కాబట్టి మీకు మంచి బియ్యం, ఎగ్గు, పాలు అన్ని రకాలుగా ఇస్తున్నారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి భారం పడకూడదు అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకు డ్రెస్సులు ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం కూడా లోకేష్ బాబు కాన్సెప్ట్. ఎందుకంటే ఈరోజు 5,000 రూపాయలు విలువ చేసేటటువంటి మీ షూటు అదే షూ అన్నీ కూడా ఇస్తా ఉన్నాం. ఈ గత ఏ ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఈరోజు 830 కోట్లు పెట్టి ఈరోజు ఇవ్వడం మన రాష్ట్రంలో అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు విధంగా చేయాలి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తా ఉన్నాం. కాబట్టి దీని అందరూ కూడా మీరు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్క పిల్లవాళ్ళు వినియోగించుకొని, ఎందుకంటే ముఖ్యంగా కానీ అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ముఖ్య ఉద్దేశం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నదే ఈ ప్రభుత్వం ఉద్దేశం. ఎందుకంటే ఆ పేదరికం సవాలంటే ముఖ్యంగా మీరు బాగా చదువుకుంటే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముందు మీ తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు కూడా ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, గౌరవించాలి.
అందుకని ఈరోజు మన లోకేష్ బాబు బయట దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. మరి గతంలో వచ్చేటటువంటి కూడా వెళ్ళిపోయి, ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ రోజు అలా కాకుండా వచ్చేటువంటి పరిశ్రమలకి ఉచితంగా భూమి ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి సబ్సిడీలు ఇచ్చి వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మీ భవిష్యత్తు బాగుండాలా, మన వాళ్ళు బయట వెళ్ళకూడదు, ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలా అని చెప్పి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి 2047కి అన్ని రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రం ముందుంటుంది. మంచి పేరు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాలు ముందు దృష్టితోనే పనిచేస్తా ఉంటారు. గతంలో చూశారు మీరు హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చేశాడో. ఒకప్పుడు చెట్లు పుట్లు అడవులు అన్నారు, ఈ రోజు అక్కడ ఒక సింగపూర్ లాగా తయారైంది. కాబట్టి మన రాష్ట్రం కూడా అదే విధంగా ఉంటాయి. అన్ని రకాలుగా నదుల అనుసంధానం కానీ అన్నీ ఉంటాయి. అందుకనే కంప్లీట్ గా మన రాష్ట్రంలో నదులు అనుసంధానం చేయాలి, ప్రతి చెరువు కూడా నీళ్లు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తో పనిచేస్తున్నారు. కాబట్టి అన్ని రకాలుగా మన రాష్ట్రం బాగుంటుంది. 2047కి అన్ని స్టేట్ల కన్నా కూడా మన స్టేట్ బాగుంటుంది చెప్పని కూడా తెలియజేస్తూ, మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. కష్టపడి చదువుకోండి, మీ తల్లిదండ్రులకు భారం కాకుండా మొత్తం కూడా ప్రభుత్వం పెట్టి చదివించే విధంగా ఈరోజు మన నారా లోకేష్ బాబు గారు చెప్పారు. ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు పెట్టుకోలేకపోతున్నారంటే అది కూడా మేమే పెడతాం, మేమే చదివిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టుకుంటే నా దృష్టిలో కూడా పెట్టండి, నేను కూడా ఫాలో చేసి అవన్నీ చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ చదువు మీతో ఉంటుంది కాబట్టి మీరు చదువుతాన్ని పెట్టుకొని బాగా చదువుకొని మంచి అవకాశాలు వస్తున్నాయి, వాటన్నిటి కూడా వినియోగించుకోవాలని చెప్పడం కూడా తెలియజేస్తూ, మీ అందరికీ నా ఆశలు ఎప్పుడు ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బా, పిట్టు పట్టాభిరామిరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.